సర్కార్ ఖాతాతో కార్పొరేషన్ల అప్పులు చెల్లింప, అలాంటి చెల్లింపులతో ఖాతాలో డబ్బులు ఉండట్లే. ప్రభుత్వ పుస్తకాల్లో గ్యారంటీ అప్పులు కనిపించట్లే, చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. విషయం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకునే అప్పులు కొన్ని అయితే అది ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది, ప్రభుత్వం కడుతుంది, అదొక పద్ధతి. ఆ అప్పులు లీగల్గా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి లోన్ తెచ్చిండు. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి లోన్ తెచ్చిండు. ఇక్కడ వరంగల్లో సెంట్రల్ జైలును కుదోబెట్టి దానికో కార్పొరేషన్ పెట్టి అట్లా లోన్ తెచ్చిండు. ఇవన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి కాకుండా బయట తీసుకొచ్చే లోన్లు. కొన్ని గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది, కొన్నింటికి మేము వాటి ద్వారా ఆదాయం తీసుకొచ్చి ఆ ఆదాయం ద్వారా మీకు అప్పు కడతామని చెప్పి ప్రభుత్వ షూరిటీ లేకుండా కొన్ని అప్పులు తెస్తారు. ఇట్లాంటి కార్పొరేషన్ల ద్వారా తెచ్చే అప్పులు కాగితాల్లో కనబడట్లేదు. ఆ అప్పులను కూడా గవర్నమెంటే చెల్లిస్తున్నది. అందువల్ల ఆ చెల్లింపుల అప్పుల దాంట్లో కనిపించట్లేదు గ్యారంటీ అప్పుల్లో అని నిన్న కాగ్ ఒక భయంకరమైన రిపోర్ట్ ఇచ్చింది. గ్యారంటీలు ఇచ్చినందుకు సర్కారుకు ఫీజు ఏది? మొత్తం రాష్ట్ర అప్పులు 6,24,000 కోట్లు. కిస్తీలు వడ్డీల చెల్లింపునకే 15.90% సొమ్ము, అంటే 16% కేవలం మనము అప్పు కింద అసలు మితికి కడుతున్నాం. పరిమితికి మించి అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. 2023-24కి రాష్ట్ర ఆర్థిక స్థితిపైన కాగ్ నివేదిక. కార్పొరేషన్ల పేరిట సేకరించిన రుణాలకు ప్రభుత్వ ఖాతాల నుంచి అసలు వడ్డీ చెల్లించడాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పుపట్టింది. ఇలా చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖాతాలో సరైన నిల్వలు ఉండట్లేదని ఆక్షేపించింది. కార్పొరేషన్ల పేర తీసుకుంటున్న గ్యారంటీ రుణాలు ప్రభుత్వ ఖాతాల్లో ఎక్కడా కనిపించట్లేదు. కానీ అసలు వడ్డీ చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఖాతాలోని నిల్వ పైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఖాతాలపైన కాగ్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, రాబడులు, వ్యయాలు, మూలధన వ్యయం ఇలాంటి అంశాలను కాగ్ వివరించింది. తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రభుత్వ ఖాతాలో చాలా తక్కువ నిల్వ కనిపిస్తోంది. 2024 మార్చి 31 నాటికి అప్పుల సొమ్ము నిల్వ 969 కోట్లు మాత్రమే కనిపించింది. ఇందులో తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ రుణానికి సంబంధించి 422 కోట్లు, ట్రాన్స్కో బాండ్లకు సంబంధించి 502 కోట్లు ఉన్నాయి. ఇట్లా తీసుకున్న అప్పులు దానికి గడుతున్నది కనబడుతున్నది. అండ్ దీంతో ఈ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న దానికి అసలు ఇది లేదు, మొత్తం ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్నారు. ఇక 2023-24 నాటికి రాష్ట్ర అప్పు 2023-24 నాటికి 6,24,271 కోట్లు. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న అప్పుతో పాటు కార్పొరేషన్లు తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 2023 మార్చి నాటికే 3,50,520 కోట్ల అప్పు ఉన్నది. అయితే 2023-24లో మరో 53,140 కోట్లు తీసుకోవడంతో అది 4,03,664 కోట్లకు చేరింది. ఇక కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 2,20,607 కోట్లు, అంటే 2023-24 నాటికి 6,24,271 కోట్లని కాగ్ నివేదిక చెప్తున్నది. $7.32 నుంచి 7.75% వడ్డీతో రుణాలు తీసుకున్నారట. అరే బాబు, కాళేశ్వరం అప్పు 10% తెచ్చిరు, 11% తెచ్చిరు, 8.5% పైన తెచ్చిరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అప్పిచ్చినాయి. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇంకొక సంస్థ. ఆస్తుల సృష్టికి అప్పుల వినియోగం ఎంత? తెచ్చిన అప్పులను పూర్తిగా ఖర్చు పెట్టని సర్కార్. మూలధన అంచనా వ్యయంలో ఖర్చులో తగ్గుదల. పరిమితికి మించి అప్పు తెచ్చిన రాష్ట్రం కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇట్లా రాష్ట్రాన్ని పనికిమాలిన లీడర్లు అందరూ కలిసి రాష్ట్రాన్ని ఆగం చేసి పెట్టారు.